ఇప్పుడు కూడా చూస్తున్నాను చాలా మంది వెళ్తున్నారు బీచ్కి. ఐ థింక్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. అంటే నాకు ఇన్ఫర్మేషన్ దొరికిన ప్రకారం చెప్పాలంటే ఈవినింగ్ 4 or 5 నుంచి స్టార్ట్ అవుతుంది ఈవెంట్స్ ఏదైనా. బట్ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఏమేమి ఉన్నాయి యాక్టివిటీస్ నాకు తెలియదు. సో అదే ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు చూద్దాం, కుదిరితే ఇవాళ హెలికాప్టర్ రైడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము. అసలు ప్రైజింగ్ ఎలా ఉంది, ఎంత ఉందని చూద్దాం. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు టైం 10 o'clock అయింది, ఉదయం మార్నింగ్ 10 అయింది. నిన్న రాత్రి మంచి డీప్ స్లీప్ తీసుకొని పడుకున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ బీచ్ ఫెస్టివల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. అయితే ఇప్పుడు చూస్తాను, కుదిరితే ఇప్పుడు వెళ్తా. లేదంటే యాక్చువల్లీ విజయవాడ బయలుదేరే ప్లాన్ వేసాము నేను, నిషా. డూడల్ కీబీని కూడా చూడాలి అక్కడ. సో అందుకనే అదొక రీజన్. అండ్ అనదర్ రీజన్ ఈజ్ దట్ లేట్ అయిపోతుంది బాగా. మళ్ళీ విజయవాడ వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది, రెస్ట్ కావాలి బాడీకి. సో అవన్నీ ఆలోచించేసి ఇంకా ఇప్పుడు బయలుదేరదామని అనుకుంటున్నాము. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము, స్మాల్ బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత బయలుదేరుతాం ఇక్కడ నుంచి. నిన్న మీకు బీచ్ ఫెస్టివల్ ఎలా అనిపించింది? మీరు వెళ్ళారు కదా. అద్భుతంగా అనిపించింది. బాగుందా? అంటే మంచి ట్రయల్ రన్ జరిగింది. ట్రయల్ రన్ కాదు, ఏమేమి చూసారు అక్కడ బీచ్ ఫెస్టివల్లో? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఎదరికి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని తర్వాత లెఫ్ట్ తీసుకొని ఇంటికి వచ్చి ఏదో మంచి మంచి లైటింగ్ చూసారుగా విన్నా. ఆ దూరం నుంచి లైటింగ్ బాగా కనిపించింది. నాకైతే రోడ్లో లైటింగ్ బాగా కనిపించింది. ఏదో ప్రయత్నించాం అంతే. వెళ్ళాం, దూరం నుంచి పారాగ్లైడింగ్ కనిపించింది. అవును, అసలు ఇన్స్టాగ్రామ్ రీల్లో చూస్తుంటే పారాగ్లైడింగ్ ఉంది, అన్నీ ఉన్నాయని చూపించారు. మా దగ్గర అయితే వెళ్ళలేము. దూరం నుంచి అయితే భలే కనపడుతుంది, పైన ఏదో ఎగురుతూ వెళ్తుంది బర్డ్ లాగా. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నిజంగానే. 3 hours జర్నీ ఫర్ జస్ట్ 7 kilometers. 4 గంటలు పడింది కదా మనకి. 8:45. 2ంటికి వచ్చినట్టున్నా ఇంటికి. 1:30. ఎంత టైం పడింది? ఎప్పుడు బయలుదేరా, ఎప్పుడు వచ్చాం, ఎంతసేపు పడింది అసలు? సో ఇప్పుడు మేము బయలుదేరిపోయాము అండ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని ప్లాన్ చేసాము. నేనేమో బయలుదేరిపోతాను విజయవాడకు అనుకున్నాను. బట్ ఎలాగో ఎంత దూరం వచ్చాను కదా, ఒక్కసారి వెళ్ళే ముందు బీచ్ ఫెస్టివల్ ఒకసారి చూసేద్దామని డిసైడ్ చేసి నేను అండ్ గణేష్ ఇద్దరం కలిసి వచ్చాము. ఈసారి మేమిద్దరం కార్లో వెళ్తున్నాము. అండ్ ఇంకొక విషయం ఉంది, మీరు నమ్మలేరు అసలు. నేను ఫస్ట్ టైం నా కళ్ళతో చూసిన నా కార్ రేంజ్ 100% బ్యాటరీ ఉంటే 148 kilometers రేంజ్ చూపిస్తుంది. చూడండి, 148 kilometers. దిస్ ఈస్ వెరీ అన్బిలీవబుల్. ఇంత తక్కువ రేంజ్ ఎందుకు చూపిస్తుంది, దీనికి కారణం నేను మీకు చెప్తాను. 148 kilometers అంటే బేసికలీ నిన్న మేము బీచ్ వెళ్ళాం కదా, ట్రాఫిక్లో స్టక్ అయిపోయాము. ఆ ట్రాఫిక్లో స్టక్ అయిపోతే మేము చాలాసేపు జస్ట్ కార్ ఏసీ ఆన్ చేసి కూర్చొని ఉన్నాము. కార్ రన్నింగ్లో అయితే లేదు పెద్దగా. దానివలన రేంజ్ తగ్గిపోయింది. సో మళ్ళీ ఆ ప్రాపర్ రేంజ్కి రావాలంటే ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. అంటే డ్రైవ్ చేస్తూ ఉంటే అది మళ్ళీ అప్డేట్ అవుతూ ఉంటుంది. లేదంటే కాసేపు తర్వాత చూపిస్తాను. నా బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గిద్ది, బట్ రేంజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ కూడా అవుతుంది దాంతోపాటు. ఇక్కడ నుంచి బీచ్ ఈజ్ లైక్ 10 kilometers, 20 minutesలో రీచ్ అయిపోతాము. నిన్న అయితే చాలాసేపు చూపించింది, 30 minutes అంది. అయినా సరే మేము 4 hours పడింది మాకు రీచ్ అవ్వడానికి. అయినా రీచ్ అవ్వలేదు, మధ్యలోనే వచ్చేసాము.
రాత్రి కూడా ఇదే దారిలో వచ్చాను, మసూలా బీచ్ ఫెస్ట్. సేమ్ దారి సేమ్ రూట్, మేము అదే రూట్లో ఇప్పుడు వెళ్తున్నాం. మళ్ళీ ఇదిగోండి, ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా వస్తుంది వెల్కమ్ టు మసూలా ఫెస్ట్ అని రాసింది పైన, చూసారా. గణేష్ గారు ఏమో ఇవాళ న్యూస్ పేపర్ తీసుకొచ్చారు. మచిలీపట్నం న్యూస్ ఉంది, మొత్తం ఫెస్టివల్ నిన్న బీచ్లో జరిగింది కదా ఈవెంట్, దాని గురించి మొత్తం రాసింది ఇక్కడ. ఏదో హార్స్ రైడింగ్ కూడా జరిగినట్టుంది. బటర్ఫ్లై ఏంటిది? ఐ థింక్ నార్మల్గా ఫోటో దిగడానికి పెట్టినట్టున్నారు. ఇది ఏదో సమ్ ఈవెంట్స్ జరిగినాయి, బాగానే ఉంది. ఇప్పుడు నేనున్న ప్రజెంట్ లొకేషన్కి నిన్న రాత్రి నాకు రావడానికి ఇక్కడ 2 నుంచి 2.5 గంటలు పడింది. అండ్ ఇప్పుడు నేను జస్ట్ రావాలంటే ఇక్కడ నాకు ఒక 10 to 15 minutesలో నేను రీచ్ అయిపోయాను. అది కూడా నా ఇంటి నుంచి ఇక్కడ దాకా రావాలంటే. ఇప్పుడు కూడా చూస్తున్నాను చాలా మంది వెళ్తున్నారు బీచ్కి. ఐ థింక్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. అంటే నాకు ఇన్ఫర్మేషన్ దొరికిన ప్రకారం చెప్పాలంటే ఈవినింగ్ 4 or 5 నుంచి స్టార్ట్ అవుతుంది ఈవెంట్స్ ఏదైనా. బట్ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఏమేమి ఉన్నాయి యాక్టివిటీస్ నాకు తెలీదు. సో అదే ఒకసారి వెళ్ళి చూద్దాం. అండ్ ఇప్పుడు మెయిన్ బీచ్ ఫెస్టివల్కి మేము రీచ్ అయిపోయాము. ఇక్కడికి వచ్చేసాను. చాలా మంది జనాభాలు కనపడుతున్నారు ఇక్కడ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ ఉంటుందని. చూడండి, అయినా ఇంతమంది చూడండి, ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు కూడా ఈ టైంలో. నాకు తెలియదు అసలు ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా ఉందని. ఇప్పుడు చూద్దాం, కుదిరితే ఇవాళ హెలికాప్టర్ రైడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము. అసలు ప్రైజింగ్ ఎలా ఉంది, ఎంత ఉందని చూద్దాం. బేసికలీ ఏంటంటే మేము ఆల్రెడీ ఏరోప్లేన్స్ అంతా తిరుగుతాము, బట్ హెలికాప్టర్ ఎప్పుడు ఎక్కలేదు. అందుకని చూద్దాం ఒకసారి. అండ్ అసలు సేమ్ మజా ఉంటుందా లేదా నేను ఆలోచిస్తాను. దాని తర్వాత వెళ్ళాలో లేదో డిసైడ్ చేస్తాను. సో చాలా లాంగ్ వాకింగ్ చేసి వచ్చాము, ఇంకా ముందుకు వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూస్తుంటే ప్రతి చోట క్రౌడ్ ఎక్కువ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత క్రౌడ్ ఉంది. మోర్ ఓవర్ లెఫ్ట్ రైట్ మీరు చూసారంటే, అంటే ఈ లెఫ్ట్ ఈ రైట్ మీరు చూసారంటే మీకు డిఫరెంట్ స్టాచ్యూస్ కనపడతాయి. డాల్ఫిన్ అంటే ప్రతి డిఫరెంట్ సీ యానిమల్స్ ఉంటాయి, లైక్ స్టార్ ఫిష్, డాల్ఫిన్ అండ్ ఫిషర్మెన్స్ బోట్స్ అలాంటి ఏదేదో ఉంటాయి. నైట్ టైం వచ్చారంటే చాలా బాగుంటుంది. ఎనీహో ఇవాళ లాస్ట్ డే ఈవెంట్, 8వ తారీఖు ఇవాళ. నా ప్రకారంగా అయితే ఇది ఇంకొక వారం ఉండాల్సిన ఈవెంట్. ఎందుకు 3-4 రోజులే పెట్టారు నాకు అర్థం కావట్లా. ఎక్కువ రోజులు పెట్టుంటే ఎలాగో సమ్మర్ వెకేషన్ ఎండ్కి వచ్చేసింది. అయితే చాలా మంది జనాభా ఇంకా వస్తూనే ఉంటారు. ఇంకొక వారం ఉంటే చాలా బాగుండేది. సో కొంచెం ఆకలిస్తుందని నేను సమోసా తీసుకున్నా కొంచెం. ఓ మై గాడ్, ఈ బీచ్ కోసం క్రౌడ్ చూడండి, సచ్ అ క్రేజీ క్రౌడ్. క్రేజీ అంటే క్రేజీ ఉంది. రండి సమోసా తినిన తర్వాత దాహం వేస్తుందని ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా ఇస్తున్నారు. వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి. సో 2 వాటర్ ప్యాకెట్ తీసుకున్నాను, నా కోసం ఒకటి. అండ్ గణేష్ గారు వాటర్, హ్యావ్ సమ్ వాటర్, గెట్ సమ్ ఎనర్జీ. షైనీ వాటర్, షైనీగా ఉంది.
మీరు నా వెనకాల చూడొచ్చు, ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఏదైనా తినాలన్నా బైక్ యాక్టివిటీ అంటే క్వాడ్ బైక్ డ్రైవ్ చేయాలంటే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. బైక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇదిగోండి డిఫరెంట్ బైక్స్. ఇక్కడ ఒక బైక్ ఉంది, అక్కడ ఒక బైక్ ఉంది, అండ్ చాలా బైక్స్ అక్కడ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అలా డ్రైవ్ చేయాలంటే చేసుకోవచ్చు. 100 రూపీస్ per person ఛార్జ్ చేస్తారు. Won't have the beach water, it is full shiny minerals. షైనీ వాటర్. నా ఫోన్ నుంచి రికార్డింగ్ చేద్దామంటే టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది, బాగా హీట్ అయిపోయింది ఫోన్. సో పని చేయట్లేదు, ఇక కొంచెం ఇప్పుడు నార్మల్ అయింది. బట్ కెమెరా పని చేయట్లేదు. ఆన్ చేస్తే అవుతుంది, ఇప్పుడు అవుతుంది, పని చేస్తుంది. మీకు స్పీడ్ బోర్డ్ ఏదైనా యాక్టివిటీస్ అలాంటివి చేయాలన్నా, వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే మీరు ఇక్కడ కూడా చేసుకోవచ్చు రిజిస్టర్. అండ్ అక్కడ ఉన్నాయి, చాలా ఆల్రెడీ జరుగుతున్నాయి. కయాకింగ్ కూడా ఉంది, అండ్ ఐ మీన్ చాలా ఉన్నాయి. కయాకింగ్ అనే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చేయడానికి, 1-2 అని కాదు, చాలా ఉన్నాయి. నాకు తెలిసిన నోట్లో వచ్చిన 1-2 పేరు మీకు చెప్పాను అంతే. మేము అదంతా తిరిగేసి ఇలా వచ్చాము. ఇప్పుడు హెలికాప్టర్ రైడ్ దగ్గరికి వెళ్తున్నాం. అసలు హెలికాప్టర్ రైడ్ ఫీజ్ ఎంత ఉంది అండ్ ఎంతసేపు తిప్పుతారు ఏంటి ఒకసారి చూసి గణేష్ జీ. సో ఇక్కడ నేను అడిగాను ఎంత ఛార్జ్ చేస్తున్నారు హెలికాప్టర్ రైడ్ అంటే 4500 per person అంటున్నారు. మేమిద్దరం కలిసి వెళ్తామంటే 9000 అంటున్నారు. అయితే నాకు వర్త్ అనిపించట్లేదు 9000 ఇచ్చి మరి ఆ రైడ్కి ఏంటి. అదే 4500 నేను ఏరోప్లేన్లో వచ్చానంటే ఇక్కడ నుంచి నేను ఢిల్లీ వెళ్ళిపోతా కావాలంటే. అంటే 2 months బిఫోర్ బుకింగ్ చేయాలి, అది వేరే విషయం. సో గైస్ అయితే ఇప్పుడు కార్లోకి వచ్చేసాను అండ్ ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాను, ఇంటికి వెళ్తున్నాను. ఓ మై గాడ్, నిజంగానే చాలా ఎండగా ఉంది, బేబచ్చంగా ఎండగా ఉంది. ఈ ఎండలో రావడం అంటే చాలా పెద్ద తప్పు పని చేశానని అనిపిస్తుంది, అనవసరంగా వచ్చాను కూడా అనిపిస్తుంది. బట్ ఒక విషయం ఏంటంటే మనసులో ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. లేదంటే రిగ్రెట్ అయ్యేది నాకు రిగ్రెట్ అయ్యే ఫీల్ అనిపించేది, నేను ఎందుకు వెళ్ళలేదు, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి. సో గైస్ అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను అండ్ ఇంటికి రాగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఏం చేశానంటే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను. ఎందుకంటే బీచ్లో అక్కడ బాగా హెలికాప్టర్ రైడ్ ఉంది చూసారా, దాని దగ్గరికి వెళ్తే అక్కడ నాకు మట్టి బాగా ఎగురుతుంది, నా మీద ఎగిరింది, మొత్తం మొహం ఒళ్ళంతా మట్టిలా అనిపించింది. దాని తర్వాత ట్యానింగ్ ఎక్కువ అయిపోయింది, బాగా ఒళ్ళంతా కాళ్ళట్టు అనిపిస్తుంది, ఎందుకంటే సమ్మర్ హీట్ అలా ఉంది. అయితే ఇంటికి రాగానే ఇమ్మీడియట్గా ఫ్రెష్ అయిపోయాను. సో ఇప్పుడు ప్రశాంతంగా బాగా అనిపిస్తుంది. బయట ఎండని అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నాను నేను. ఎనీహౌ ఇప్పుడు నిషా అండ్ వీళ్ళిద్దరు పడుకుంటున్నారు. సో వీళ్ళు లెగిసిన తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాం, విజయవాడ వెళ్తాము. సో ఈ బ్లాగ్ ఇక్కడితో కొడతాను. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చింది. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అగర్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నారంటే. అండ్ థ్యాంక్ యూ గైస్, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. సో నెక్స్ట్ బ్లాగ్ ఉంటుంది మచిలీపట్నం టు మంగళగిరి వెళ్తా వయా విజయవాడ. సో అది ఉంటుంది నెక్స్ట్ బ్లాగ్. అండ్ నా ఇంటికి రీచ్ అయిపోతాను ప్రశాంతంగా, అక్కడ రెస్ట్ తీసుకుంటాను. సో ఇది మొత్తం అండ్ ఇక్కడతో ఈ బ్లాగ్ అవకూడదు.